Hello, hi dear Alpha community members. Hope you are doing well. So today we will learn about the one of the off-page SEO module in advanced digital marketing. Then why to let's get into this session. These sessions are exclusively designed for digital marketing job aspirants. We are in the lecture 58. So the module is off-page SEO. In this off-page SEO, today we will learn about the blog commenting practice. In earlier we completed social media bookmarking, classified submission, article submission, blog submission, business listing practice, forum link building practice, image submission. So today we will learn the blog commenting practice. What is the 95% similar to the social media bookmarking? ఇందులో మనం మాక్సిమం ఎలాగైతే చేస్తున్నామో ద సేమ్ మెథడ్ కూడా బ్లాగ్ కామెంటింగ్ లోనే ఉంటుంది. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో బ్లాగ్ కామెంటింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేసే మెథడ్, రైట్? సో వాట్ ఈస్ ద బ్లాగ్ కామెంటింగ్? సో ఫస్ట్ వీ నీడ్ టు నో. Okay, blog commenting involves leaving thoughtful, relevant comments on the blog post with your niche to build relationship, drive traffic and enhance SEO. See, blog commenting ఎందుకు చేస్తారంటే లెట్స్ ఎగ్జాంపుల్, సో యువర్ సర్వీస్ అనేది సమ్ XYZ అనేసి అనుకుందాం. మీరు ఒక ప్రొడక్ట్ ని సో త్రూ ది డిజిటల్ మీడియంస్ ద్వారా సేల్ చేస్తున్నారు. సో బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన బిజినెస్ తీసుకుంటే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన ఇంట్రెస్టెడ్ పీపుల్స్ సో వాటికి సంబంధించిన కాంటెంట్ని సెర్చింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ ఏ వెబ్సైట్స్లో వాళ్ళు కాంటెంట్ని సో తీసుకుంటారో ఆ కాంటెంట్ని మనం రీడ్ చేసేటప్పుడు అంటే ఎవరైనా ఆడియన్స్ రీడ్ చేసేటప్పుడు మన సర్వీస్ని కూడా మనం అందులో ప్రమోట్ చేసుకోవచ్చు ఇన్ ఏ ఎథికల్ వే. ఓకే, సో ఎవరికి హార్మ్ చేయకుండా బ్లాగింగ్ రూల్స్ని, కామెంటింగ్ రూల్స్ని మనం ఫాలో అవుతూ సో డెఫినెట్గా సో మన బిజినెస్కి సంబంధించిన ఎన్హాన్స్ని, మన ఎక్స్పర్టైజ్కి సంబంధించిన నాలెడ్జ్ని కామెంటింగ్ ఫార్మెట్లో మనం షేర్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ది రియాక్షన్స్. ఓకే, సో అదర్ సేమ్ నిష్ కేటగిరీకి సంబంధించిన వెబ్సైట్స్లో క్వైరీస్కి మనం ఏ విధంగా రియాక్ట్ ఇస్తున్నాము, కామెంటింగ్ చేస్తున్నాము, సో రిప్లయింగ్ అనేది మన వెబ్సైట్కి లీడ్స్ జనరేట్ అయ్యే విధంగా ఎలా ఇస్తున్నాము, సబ్జెక్ట్ ఎంగేజింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నాము. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద బ్లాగ్ కామెంటింగ్. What kind of the benefits? I will tell you a real-time example. I go to the Google. So this is one of the website, mouthshut.com. Okay, so it is a mouthshut.com. So I click on this one. సో ఇండియాస్ లార్జెస్ట్ రివ్యూ ప్లాట్ఫామ్. ఓకే, ఏదైనా ఒక బ్రాండ్ కావచ్చు, ఒక సర్వీసెస్కి సంబంధించింది కావచ్చు, సో వీళ్ళు అఫీషియల్గా ఆ బ్రాండ్కి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ని, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని పబ్లిక్ డొమైన్ నుంచి సో వాళ్ళ ఒరిజినల్ ఒపీనియన్స్ని తీసుకుంటారు. ఓకే, సో ఈ ఒరిజినల్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు దే పబ్లిష్, చూడండి, సో గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్, సో దిస్ ఇస్ ద Realme C63. So these are the brands. Any brands in ఉంటుంది, most of the brands everything ఉంటుంది, automatic travel, mobile internet, renting platforms, restaurant, softwares, Hindi movies, real estate, whatever it is, everything ఉంటుంది. See, if I go to this mobile, okay, I will select this mobile. ఈ మొబైల్కి సంబంధించిన మోడల్ రియల్మీ C63. సో ఈ మొబైల్కి సంబంధించిన రివ్యూస్ అనేది మనం చూడవచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ రివ్యూతో పాటు దీనికి సిమిలర్ బడ్జెట్, సో 11,999, 12,000 బడ్జెట్లో దీనికంటే బెస్ట్ మొబైల్ మీ దగ్గర ఉంది అనుకుందాము. ఈ మొబైల్ ఉంది అనేది మనం మార్కెట్కి ఎలా చెప్తాము, సో ఆ మొబైల్కి మనము రేటింగ్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తాము, సేల్స్ని ఎలా డ్రైవ్ చేస్తామంటే సిమిలర్ బడ్జెట్ ఉన్న మొబైల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ యూజర్స్ అనేది ఉంటారు, ఆల్రెడీ ప్రొడక్ట్ని యూజ్ చేసిన యూజర్స్ అనేది ఉంటారు. రీడ్ ఆల్ రివ్యూస్. సో దీస్ ఆర్ ద రివ్యూస్. ఇక్కడ ఏదైతే నెగిటివ్ రివ్యూస్ వచ్చిందో, నెగిటివ్ రివ్యూస్ వచ్చిన తర్వాత వీ వాంట్ టు ప్రమోట్ అవర్ ప్రొడక్ట్, సో ఇండైరెక్ట్లీ, నాట్ డైరెక్ట్లీ, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన ఈ ఎక్స్పీరియన్స్ ఇతను ఏదైతే చెప్పారో దీనికి పాజిటివ్. లెట్స్ ఎగ్జాంపుల్, సో ఐఎమ్ వెరీ సాడ్ టు హియర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, బట్ I buy some XYZ mobile on the same budget. I used the mobile since 6 months. I didn't find any bugs. So as you said in this mobile, I am sincerely suggest who want to buy this mobile on the same budget. Please go through which I recommended the brand. So ఇలా మనము ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ని జనరేట్ చేసి లింక్ని యాడ్ చేయటం వల్ల అవర్ వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ సినారియో మన ప్రొడక్ట్కి సంబంధించిన అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్లో దాని గ్రోత్ కావచ్చు, లేదంటే సర్వీస్ సంబంధించిన ఫీడ్బ్యాక్ కావచ్చు, పాజిటివ్గా వెళ్తుంది. This is how we use the blog commenting to get the backlinks to our website as well as they improve the businesses of the products, either services. Okay, real-time practice lo I will show you exactly how to do the blog commenting, how do we get the backlinks to our website. Okay, so what kind of the benefits we gain so for this?
బ్యాక్ లింక్స్, సో మనం ఇలా బ్లాగ్ కామెంటింగ్ చేయడం వల్ల మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ అని వస్తాయి. ఎన్ డూ ఫాలో ఆర్ నో ఫాలో బ్యాక్ లింక్స్ డిపెండ్స్ ఆన్ ద బ్లాగ్ సెట్టింగ్స్. సో కొన్ని బ్లాగ్స్ లోకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండింగ్. సో డూ ఫాలో అండ్ నో ఫాలో, వన్స్ ద modules of page SEO modules completed, so then I will explain you what is the do follow and what is the no follow, mostly very soon. So this topic will come. ఓకే, సో ఎన్ డూ ఫాలో ఆర్ నో ఫాలో లింక్స్. మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ ని బిల్డ్ చేసే వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మన వెబ్సైట్స్ కి బ్యాక్ లింక్స్ ఇవ్వని వెబ్సైట్స్ ఉంటాయి. ఇది డిపెండ్స్ ఆన్ సో దేర్ సెట్టింగ్స్. ఓకే, వాళ్ళ వెబ్సైట్ కి సంబంధించిన సెట్టింగ్స్ లో ఉంటుంది. ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, జనరేట్ ద రెఫరల్ ట్రాఫిక్ ఫ్రమ్ ద ఇంట్రెస్టెడ్ రీడర్స్. ఎంగేజ్మెంట్, సో బిల్డ్ రిలేషన్షిప్ విత్ ద బ్లాగర్స్ అండ్ దేర్ ఆడియన్స్. సో వాళ్ళ ఆడియన్స్ తో కానీ లేదంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ కి వచ్చే ఆడియన్స్ తో మన కాంటెంట్ తో మనం ఎంగేజ్ చేయొచ్చు. సో దట్ పీపుల్ ఆల్సో థింక్ సో దేర్ is another kind of the similar website as like this. The fourth one is the branding. So on branding, mostly branding established అవుతుంది. So first వచ్చే backlink, then the next one is the branding and other thing is the traffic, తర్వాత engagement. Establish the authority and the visibility with your industry. So these are the benefits we gain from the blog comment. The popular platforms, so WordPress and Discuss, Blogcast, Medium, Tumblr, Live Genders and all the blogs. So we unlimited, right? So I can say more than the 50k blogs అనేది ఉంటాయి. ఓకే, ఎనీ నిష్ కేటగిరీ తీసుకోండి, ఆల్ ద నిష్ కేటగిరీస్ 50k బ్లాగ్స్ అనేది ఉంటాయి. యాక్టివ్ గా ఎనీ నిష్ కేటగిరీకి సంబంధించిన యాక్టివ్ గా ఉండే బ్లాగ్స్, సో 5k ప్లస్ బ్లాగ్స్ అనేది ఉంటాయి. 5k ప్లస్ బ్లాగ్స్ లో మనము ఫోకస్ చేస్తే we get the good backlinks to our website. Okay, so here are the steps to implement. So exact గా ఈ steps అనేది not only for the blog commenting, so image submission, forum, so link building, business listing, blog submission, article submission, classified submission, social bookmarking practice, వీటన్నిటికీ సో these are the steps common. మనం earlier sessions లో చెప్పేటప్పుడు కూడా steps will be same for the best understanding. Identify the relevant blogs. Okay, use tools like Google Alerts or the blog directories to find the blogs in your niche category. Similar websites ని, సిమిలర్ నిష్ కేటగిరీ వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి బ్లాగ్ కామెంటింగ్. మనం ఇంటీరియర్ బిజినెస్ అయితే ఇంటీరియర్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన బ్లాగ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ బ్లాగ్స్ లో కామెంటింగ్ చేసి త్రూ దట్ సో వెబ్సైట్ కి ట్రాఫిక్ జనరేట్ చేయొచ్చు, వెబ్సైట్ కి డూ ఫాలో లింక్స్ బిల్డ్ చేయొచ్చు, వెబ్సైట్ కి ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఆ బ్లాగ్ కామెంటింగ్ లో ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈవెన్చువల్లీ అవర్ వెబ్సైట్ గెట్స్ సమ్ బ్రాండింగ్. ఓకే, ద థర్డ్ వన్ ఈస్ ద క్రాఫ్ట్ ఏ మీనింగ్ఫుల్ కామెంట్. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనము ఈ బ్లాగ్ కామెంటింగ్ చేసేటప్పుడు ప్రొవైడ్ ద ఇన్సైట్స్, ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ షేర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు ద పోస్ట్. మన పోస్ట్ కి సంబంధించిన ఇన్సైట్స్ ని ది బెస్ట్ గా ఇవ్వాలి, క్వశ్చన్స్ అనేది ప్రాపర్ గా తీసుకోవాలి. ఒక మీనింగ్ఫుల్ కామెంట్ అండ్ కన్వర్జేషన్స్ అనేది బ్లాగ్ కామెంటింగ్ లో జరగాలి. అన్లెస్ సో దెర్ ఇస్ నో యూజ్. ఓకే, పీపుల్ సో విల్ ఐడెంటిఫై సో దీస్ ఆర్ ద స్పామర్స్. ఓకే, ఇంక్లూడ్ యువర్ లింక్. సో do not forget any blog commenting lo our motive is to get the backlinks from this website. Our motive is to get the website traffic through the blog commenting. See, ఆ scenario add a links to your blog or website in the comment section if allowed, but avoid being so overly promotional. So blog commenting కూడా ఓవర్ గా ప్రమోట్ చేసుకోవద్దు. ఓకే, సెర్చ్ ఇంజిన్స్ అనేది స్పామ్ అవుతుంది. ఓకే, సో దేర్ ఈస్ ఏ లిమిట్. సో బ్యాక్ లింక్స్ ని ఎగ్జాక్ట్ గా సో మనం ఎలా బిల్డ్ చేయాలి. సో ఇప్పుడు కొత్తగా మనం వెబ్సైట్ స్టార్ట్ చేసాము, వెబ్సైట్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ పర్ డే చేయాలి, మంత్లీ ఎన్ని చేయాలి, ఓవర్ ద పీరియడ్ డౌన్ ద లైన్, సో ఆఫ్టర్ 1 year 2 years 3 years 5 years, so what is the strategy. So there is a so different strategy, right? So we cannot build a 600 links new website at day 1. Okay, it is a wrong practice. Okay, consistency. So consistency అనేది మెయింటైన్ చేయాలి. సో రెగ్యులర్లీ ఎంగేజ్ విత్ ద మల్టిపుల్ బ్లాగ్స్ టు బిల్డ్ స్ట్రాంగర్ ప్రెసెన్స్. ఓకే, కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు బ్లాగ్ కామెంటింగ్ చేస్తే సో బ్లాగ్ కామెంటింగ్ లో కూడా ప్రాపర్ కన్సిస్టెన్సీ కనుక మెయిన్ చేస్తే ద యూజర్స్ విల్ ఐడెంటిఫై. ఎందుకు అంటే మనము నిష్ కేటగిరీకి సంబంధించిన బ్లాగ్స్ లో ఐడెంటిఫై చేస్తున్నాం. ఓకే, మన సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీసెస్ రిలేటెడ్ వెబ్సైట్స్ లో మనం బ్లాగ్ కామెంటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం రెగ్యులర్ గా బ్లాగ్ కామెంటింగ్ చేస్తే ఆ అదర్ వెబ్సైట్ కి సంబంధించిన ఆడియన్స్ సో మన కామెంట్స్ కి ఇంటరాక్ట్ అవటము, అలాగే మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవటం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు ఇంప్లిమెంట్. సో వాట్ ఐ suggested for the best practice, so stay relevant. Okay, so comment only on blog
blogs related your niche. Okay, మన niche category కి సంబంధించింది, either it is a product, either it is a services, whatever it is, we have to maintain a so relevant commenting so to the post. Okay na, avoid spam. So spam అనేది avoid చేయండి. So ensure comments are genuine and valuables to the conversations. Okay, the next one is the respect the blog guidelines. It is the most important, right? So follow the blog rules for commenting, including the link placement. Some of the, let's example I will tell you. So we can also do the same activity in Quora. Okay, Quora la kuda cheyochu. If you do commenting in Quora per day 10 comments, okay, per day 10 comments అనేది మీరు Quora లో చేశారు, sometimes so it leads to spam, okay, which is not suggested. So 10 comments per day, so initially it allows, okay, so Quora అనేది allow చేస్తుంది. In the longer, so it's not allowing. Okay, so there is a certain guidelines. So each medium, మనం ఏ వెబ్సైట్ లో అయితే బ్లాగ్ కామెంటింగ్ చేస్తున్నామో ఆ బ్లాగ్ కి, అంటే ఇక్కడ ఈ Quora గైడ్లైన్స్ ని మనం 100% ఫాలో అవ్వాలి. రెస్పెక్ట్ ద బ్లాగ్ గైడ్లైన్స్, or else we deny the blog comments. So what will happen? So termination అవుతుంది. మన అకౌంట్, మన ఏ జీమెయిల్ ఐడి అయితే చేస్తున్నామో, లేదంటే ఏ అకౌంట్ నుంచి చేస్తున్నామో, ఏ ప్రొఫైల్ నుంచి చేస్తున్నామో అది సస్పెండ్ చేస్తుంది, టెర్మినేట్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది. ఓకే, సో ఆ బ్లాగ్ లో మనం ఇంక ఎప్పటికీ కామెంటింగ్ అనేది చేయలేము. సో we lost our trustworthy. Okay, so this is all about the introduction of the blog commenting and for the steps to implementing and the best practicing. In the next sessions we'll learn about the real time practice of the blog commenting. Let's do the best practice with Alpha community, and all the best.